వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ పిఆర్. బడ్జెట్ సమావేశాల్లో మంత్రి సీతక్క బీఆర్ఎస్ పై ఘాటు విమర్శలు చేశారు. ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై గవర్నర్ కు సబితా ఇంద్రారెడ్డితో పాటు ఫిర్యాదు చేయించడం సీతక్క ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేయించి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి సీతక్క బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ నేతలు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు పత్రాన్ని కాంగ్రెస్ లో గెలిచి కారు పార్టీలోకి వెళ్లిన సబితా ఇంద్రారెడ్డితో ఇప్పించారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేయించి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారా అని ప్రశ్నించారు. ఈ క్రమంలో సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు తనను టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని ఒక అక్కగా కాంగ్రెస్ లోకి సంతోషంగా ఆహ్వానించినట్టు గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి నాపై ఎందుకు కక్ష? ఆ రోజు పార్టీలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ ఆశాకిరణం అవుతావని చెప్పాను, సీఎం అవుతావని కూడా చెప్పాను, మనస్ఫూర్తిగా ఆశీర్వదించానని తెలిపారు. అనంతరం సీఎం మాట్లాడుతూ సబితకు నన్ను పార్టీలోకి ఆహ్వానించిన మాట వాస్తవమన్నారు. వ్యక్తిగతంగా జరిగిన సంభాషణ సభలో చెప్పారు. సబిత సభలో ప్రస్తావించారు కాబట్టి అప్పుడు జరిగిన పరిణామాలు సభలో చెప్పాలన్నారు సీఎం. 2019లో మల్కజ్గిరిలో పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. మల్కజ్గిరి నుంచి పోటీ చేస్తే అండగా ఉంటానని సబితక్క మాట ఇచ్చారన్నారు రేవంత్. కాంగ్రెస్ నన్ను అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆమె బీఆర్ఎస్ లో చేరారన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి తీసుకున్నారని తెలిపారు ముఖ్యమంత్రి. తమ్ముడిగా నన్ను మోసం చేశారు కాబట్టి ఆమెను నమ్మవద్దని కేటీఆర్ కు చెప్పానన్నారు సీఎం. మల్కజ్గిరి నుంచి పోటీ చేస్తే గెలిపించే బాధ్యత నాదేనని సబితా ఇంద్రారెడ్డి చెప్పారన్నారు. నేను చెప్పింది నిజమో కాదో సబితక్క గుండె మీద చేయి వేసుకొని చెప్పాలని రేవంత్ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తానన్న మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. కేసీఆర్ చీల్చి చెండాడుతా అంటే తాము బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని వచ్చానన్నారు. ధరణి మీద పాలసీ తెస్తామని బీఆర్ఎస్ సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు రేవంత్. అసెంబ్లీలో సర్కార్ను ప్రశ్నిస్తానన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై సెటైర్ వేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారంటే మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 10 గంటలకే అసెంబ్లీ అయితే ఉదయం 9:30 గంటలకే వచ్చారన్నారు. సినిమా డైలాగులు ఆపి సబ్జెక్టు పై చర్చకు రావాలన్నారు సీఎం. ధరణి మీద పాలసీ తెస్తామని బీఆర్ఎస్ సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు రేవంత్. కేటీఆర్ 100% ఆర్టిఫిషియల్ 0% ఇంటెలిజెన్స్ అని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్. సభలో లేని అధికారుల గురించి మాట్లాడడం కేటీఆర్ కు తెలియదని ప్రశ్నించారు. ముచ్చెర్లలో గొప్ప నగరం సృష్టిస్తున్నామని చెప్పారు రేవంత్. ముచ్చెర్లలో 4వ నగరాన్ని నిర్మిస్తున్నాం, మన భవిష్యత్ నగరంగా ముచ్చెర్ల కాబోతుంది, మెట్రో సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. ఎన్నికలైపోయాయి కాబట్టి బీఆర్ఎస్ ప్రతిపక్షం పాత్ర పోషించాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంతని, బడ్జెట్ లో నిధులు గోరంతనని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. తనతో కలిసి అశోక్ నగర్ వచ్చేందుకు సీఎం, డిప్యూటీ సీఎం సిద్ధమా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇచ్చినట్టు ఒక యువకుడు చెప్పినా తాను వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హామీల మాట తప్పినందుకు 420 హామీలు తుంగలో తొక్కినందుకు ప్రభుత్వాన్ని అభిశంసించాలని అన్నారు. రీకాల్ వ్యవస్థ లేదు గనక కాంగ్రెస్ ను 5 ఏళ్లు భరించాల్సిందేనని వ్యాఖ్యానించారు. రైతు భరోసా గురించి బడ్జెట్ లో నిధులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. ఒక ఉద్యోగం ఇచ్చామని నిరూపిస్తే వెంటనే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తనతో కలిసి అశోక్ నగర్ వచ్చేందుకు సీఎం, డిప్యూటీ సీఎం సిద్ధమా అని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇచ్చామని నిరూపిస్తే లక్షల మంది యువతతో సన్మానం చేయిస్తానని తెలిపారు. రుణమాఫీ విషయంలో రేషన్ కార్డు కుటుంబం పేరిట కట్టింగులు పెడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. పత్రికా ప్రకటనలో 2-3 సార్లు రుణమాఫీ అంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులనే కాదు మహిళలను కూడా మోసం చేసిందని అన్నారు. 1,67,00,000 మంది ఆడబిడ్డలకు 2,500 ఇవ్వాలని, 5 లక్షల విద్య భరోసా కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం గురుకులాల్లో విద్యార్థులకు భోజనం సరిగా లేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్ విదేశాలకు వెళ్తే అసెంబ్లీలో బీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి తాను ఒక్కడిని చాలు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గద్వాల ఎమ్మెల్యే కేటీఆర్ తో మాట్లాడినంత మాత్రాన ఆయన బీఆర్ఎస్ లో చేరిపోయినట్ట అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఉప్పల్ నారపల్లపై ఓవర్ పనులకు త్వరలోనే రీటెండర్ వేస్తామని ఆర్ఎండ్బి శాఖ మంత్రి వెల్లడించారు. వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు మరమ్మతులు చేపడతామన్నారు. కేసీఆర్ కు ప్రజలపై ప్రేమ లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష పాత్ర కీలకమైనదని అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడే ఆ పార్టీపై ఆశలు వదులుకున్నారనే కదా అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కలిసి రేవంత్ రెడ్డిని ఓడించలేకపోయారని మంత్రి తెలిపారు. సీఎం కు వాళ్ళు సరికారు, సాటికారు, అసలు ఎలా సరిపోతారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశాలకు వెళితే తాను చూసుకోవడానికి ఉన్నానని, బీఆర్ఎస్ కు తాను చాలునని వ్యాఖ్యానించారు. ఎస్ఎల్బీసీ పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఛాంబర్ కు వెళ్లినంత మాత్రాన పార్టీలో చేరినట్ట అని ప్రశ్నించారు. కేటీఆర్ కూడా తన చైర్ దగ్గరకు వచ్చి మాట్లాడారని, అయితే ఆయన కాంగ్రెస్ లో చేరినట్టేనా ఎదురు ప్రశ్నించారు. బండ్ల అలాగే కాంగ్రెస్ తో
కలిసి ఉంటారని, ఎక్కడికి వెళ్లరని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ఎల్పీ విలీనం కంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని చెప్పారు. త్వరలో ప్రధాని మోదీని కలుస్తానని, రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతానని తెలిపారు. బీఆర్ఎస్ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వివరించారు. రైతు బంధు పంట భరోసాపై శాసనసభలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి తుమ్మల మధ్య వాడివేడిగా చర్చ సాగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలపై ఒక్క మంత్రి కూడా ఇప్పటివరకు స్పందించలేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. వ్యవసాయేతర భూములకు గత ప్రభుత్వం 25,000 కోట్లు రైతు బంధు సాయం ఇచ్చిందని మంత్రి తుమ్మల ఆరోపించారు. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా వ్యవసాయ శాఖ పద్దుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం నుంచి కనీసం ఓదార్పు కూడా లేదన్నారు పల్లా. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరిగాయని ఆరోపించారు. 2014లో వరి విస్తరణలో తెలంగాణ 14వ స్థానంలో ఉంటే ఈ రోజు నెంబర్ 1 స్థానంలో ఉందని పేర్కొన్నారు. వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని మేనిఫెస్టోలో కాంగ్రెస్ పెట్టిందని ఇప్పుడు సన్న వడ్లకు అని మాత్రమే చెప్తుందని ఆక్షేపించారు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రతి పాలసీని అప్పటి ప్రభుత్వం మద్దతిచ్చిందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో కొంత ఇబ్బంది రావడంతో కేంద్రంతో దూరమయ్యారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామని, కనీస మద్దతు ధర ప్రకారం రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి తీరుతామని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీలోని అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. కస్టడీ ముగియడంతో ఈ ముగ్గురిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అయితే ఆగస్టు 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవిత మార్చి 16న అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె తీహర్ జైలులోనే ఉన్నారు. అయితే పలుమార్లు ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న కోర్టు తిరస్కరిస్తూ వస్తుంది. నేటితో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుండడంతో అధికారులు ఆమెను వర్చువల్ గా కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున కవిత రిమాండ్ను పొడిగించాలని ఈడీ కోర్టును అభ్యర్థించింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవిత జ్యుడిషియల్ రిమాండ్ను ఆగస్టు 13 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో A17 గా కవితను సీబీఐ ఛార్జ్ షీట్ లో చేర్చింది. అయితే ఈ ఛార్జ్ షీట్ స్క్రూటినీకి కవిత తరపు న్యాయవాది సమయం కోరారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని జడ్జి కావేరి బావేజ్ చెప్పారు. ఈ క్రమంలో విచారణ ఆగస్టు 9కి వాయిదా వేశారు. హైదరాబాద్ లో రేవ్ పార్టీ కల్చర్ క్రమంగా పెరుగుతుంది. వీకెండ్ వస్తే కొందరు యువకులు పార్టీల పేరుతో నానా హంగామా చేస్తున్నారు. తాజాగా మేడ్చల్ జిల్లా గట్కేసర్ లో జరుగుతున్న రేవ్ పార్టీపై పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటనలో భారీగా మందు పట్టుబడింది. హైదరాబాద్ లో రేవ్ పార్టీ కల్చర్ విజృంభిస్తుంది. అయితే సోమవారం బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ షేక్ బర్త్డే ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేయడంతో పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్ అయితే లేనిపోని సమస్యలు వస్తాయని భావించాడు. పార్టీకి వేదికగా మేడ్చల్ లోని గట్కేసర్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఓ రీసెట్ లో పార్టీని గ్రాండ్ గా అరేంజ్ చేశాడు. మహబూబ్ ఫ్రెండ్స్ తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. రీసెట్ రేవ్ పార్టీ జరుగుతున్న విషయం పోలీసుల చెవిలో పడింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నైట్ మెరుపు దాడి చేశారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంపై ఆర్గనైజర్లతో పాటు పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. పార్టీలో 10 లీటర్ల లిక్కర్, 5 లీటర్ల బీర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఎవరిని అరెస్టు చేశారన్న విషయాలు పోలీసులు బయట పెట్టలేదు. కొందరు అమ్మాయిలు, యువకులు పట్టుబడినట్లు అంతర్గత సమాచారం. వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బుల్లితెరకు చెందిన పలువురు ఈ పార్టీలో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాదు రేవ్ పార్టీలో బడా సెలబ్రిటీలు ఉన్నట్లు భావిస్తున్నారు. మరి విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి. బతుకమ్మ చీరలను తయారని సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బినామీలకు కాంట్రాక్టులు ఇచ్చి సూరత్ నుంచి తీసుకొచ్చారని ఆరోపించారు. తూకం కింద తక్కువ సైజు చీరలు తెచ్చి పంపిణీ చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 275 కోట్ల బతుకమ్మ చీరల బకాయిలు ఉంటే 100 కోట్లు మా ప్రభుత్వం విడుదల చేసిందని సీఎం చెప్పారు. పథకం ప్రారంభంలో మొదటి ఏడాది పాక్షికంగా బయట నుంచి చీరలు తెప్పించామని చెప్పిన కేటీఆర్, మా 10 ఏళ్ల పాలనలో ఎక్కడ తప్పు జరిగినా విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా, లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచిపెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవం కాదా? ఫస్ట్ ఇయర్ బతుకమ్మ చీరలు పెట్టినప్పుడు సూరత్ ఏదో స్కామ్ ఆడికెళ్ళి కొనుక్కొచ్చిందన్నారు. ఈ రోజు సెక్రటరీ శైలజా రామయ్య గారు ఉన్నారు, వారే ఆ రోజు హ్యాండ్లూమ్స్ డైరెక్టర్గా ఉన్నారు. మీరు దయచేసి సమాచారం తెప్పించుకోండి ముఖ్యమంత్రి గారు. మీరు అక్కడ ఎవరో స్థానికంగా పొలిటికల్గా ఏదో మా మీద దుగ్ధం ఉన్న వాళ్ళు ఏదో చెప్తే దయచేసి నమ్మి మోసపోకండి. ప్లీజ్ గెట్ ద ఫ్యాక్ట్స్.
మీరు సిరిసిల్ల చేనేత కార్మికులతోని నేయించలేదు, సిరిసిల్ల కార్మికులకు ఇవ్వలేదు పని, సూరత్ నుంచి కొనుగోలు చేసిన నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. ఈరోజు ఎక్కడైతే సూరత్ నుంచి కొనుగోలు చేసిండ్రో వాటన్నిటిని కూడా నేను నిరూపిస్తాను. వారు సూరత్ నుంచి కొన్నరా లేదా సమాధానం చెప్పకుండా ఒక అధికారి పేరుని ఇక్కడ వారు, ఎందుకంటే అధికారుల పేర్లు ప్రస్తావిస్తే అధికారులు సభలోకి వచ్చి మాట్లాడలేరు అధ్యక్ష. మొదటి సంవత్సరం ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు చెప్పింది పాక్షికంగా వాస్తవం. ఏమైంది? ఆర్డర్ లేట్గా, నిర్ణయం లేట్గా తీసుకున్నప్పుడు ఏమైంది? మరి ఈసారి మనం మొత్తం వీడికెళ్ళి సిరిసిల్లకి వెళ్ళి చేయలేము, కొంత మేరకు అవసరమైతే బయట నుంచి, ఎందుకంటే 1 కోటి చీరలు తేవాలి. 1 కోటి చీరలు అక్కడ ఉన్న మగ్గాల మీద మొత్తంగా మొదటి సంవత్సరం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది. కాబట్టి కేవలం మొదటి సంవత్సరం మాత్రమే కొంత ఆర్డరు బయట నుంచి తెప్పించిన మాట మొదటి సంవత్సరం మాత్రమే. సూరతే కావచ్చు, అది టెండర్ పిలిచినప్పుడు టెండర్లో ఏదొస్తే అది. మీరు అందుకే అంటున్నాను, ఆఫీసర్ పేరు తీసుకున్నారన్నారు. యాక్చువల్లీ అధ్యక్ష, నేను కూడా బిజినెస్ రూల్స్ చదివినా. మీరు కావాలంటే ఆఫీసర్లను స్పెషల్ అటెండీస్ కింద పిలవచ్చు. ఏమన్నా అనుమానం ఉంటే రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ల పాలన మీద బ్రహ్మాండంగా ఎంక్వైరీ చేయండి. ఎక్కడ తప్పులు జరిగినా మీరు చర్య తీసుకోండి. వి వెల్కమ్ ఇట్ సార్. తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏకవచనంతో కేటీఆర్ పిలవడంపై అధికార పక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. రేవంత్ రెడ్డి నాకు 18 ఏళ్ల నుంచి తెలుసు, ఆయన నాకు మంచి మిత్రుడు, అయితే గత 10 ఏళ్ల నుంచి మాకు ఆయనకు చెడిందన్నారు కేటీఆర్. ఆయన అదృష్టవంతుడు, చిన్న వయసులోనే సీఎం అయ్యారు. సీఎంను ఏకవచనంతో పిలిచినందుకు ఎవరైనా బాధపడి ఉంటే నా మాటలను వెనక్కి తీసుకుంటున్నానని కేటీఆర్ అన్నారు. I thank the Honorable Chief Minister for his intervention, sir. చాలా విషయాలు చెప్పారు, ధన్యవాదాలు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అనేది ఒకటే సార్, మీరు పాలసీలు తెస్తామన్నారు. ఇప్పటివరకు అయితే తెచ్చిన పాలసీ అయితే ఇది లేదు. మీకు ఇప్పటివరకు ఏ పాలసీ లేదు. జలసీ తప్ప కేసీఆర్ అంటే ఏ పాలసీ లేదు మీకు. అది మీ ప్రారంభం, మేము చేయగలిగింది ఏం లేదు. అధ్యక్ష, వారే అన్నారు అధ్యక్ష, ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంటు పత్రికల్లో వచ్చింది, నేను వారికి పంపిస్తాను, దయచేసి చూసుకోండి. మహేశ్వరం వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? న్యూయార్క్ లైక్ సిటీ టు బి డెవలప్డ్ ఎట్ మహేశ్వరం. ఇది నేను చెప్పలేదు, ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది. తప్పైతే ముఖ్యమంత్రి గారిని చెప్పమానండి. ఇది రెండోది చెప్పారు అధ్యక్ష, థేమ్స్ లైక్ మేక్ ఓవర్ ఫర్ మూసీ. ఇది చెప్పారు, అంటే లండన్ని మూసీ కాడ కడతాము, మహేశ్వరం కాడ న్యూయార్క్ కడతామని వారు చెప్పారు, చూసుకోండి. రెండోది అధ్యక్ష, వారు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. సరే, ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రజలు తెలుస్తారు, మాకేం బాధ లేదు. మేము కొంత చదువుకుని వచ్చినాం అధ్యక్ష, మా నాన్నగారు చదివిచ్చారు. నేను 2 మాస్టర్ డిగ్రీలు చేసిన. పూణేలో రాహుల్ గాంధీని అంటున్నారా, ఎవరిని అంటున్నారు? సరే, పూణేలో నేను మాస్టర్స్ చేసిన బయోటెక్నాలజీలో. తర్వాత న్యూయార్క్ ఎంబీఏ చదువుకున్నా, అంతో ఇంత చదువుకున్నా, ఉద్యోగం చేసిన. గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా. సరే, నేను అంతటా చదివినా. సరే, నేను చదువుకున్నా, సర్టిఫికేట్లు చూపెట్టే పరిస్థితి నాకు ఉంది. వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు, ఏం చదువుకున్నారో తెలియదు. నేను మాత్రం చదువుకున్నా, కష్టపడ్డా, ఉద్యోగం సంపాదించుకున్నా, అదే ఉద్యోగం మీద ఇండియాకి వచ్చినా. మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాసిన, జీవితంలో ఇంటర్వ్యూలు అటెండ్ అయినా. మరి ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు, రకరకాలుగా చెప్తుంటారు కానీ నాకు గతం తెలియదు. నేను అనేది ఒకటే అధ్యక్ష, ఎవరి ఇంటెలిజెన్స్ ఏందో, వారు ఇప్పుడేం మాట్లాడినరో, నేనేం మాట్లాడినరో మీరు కూడా విన్నారు. నేను వారిని ఏం అనను సార్, ఎందుకంటే వారు ఎలా అదృష్టం. రేవంత్ రెడ్డి గారు వారు అదృష్టవంతులు, కష్టపడ్డారు. నేను ఐ సే దిస్ విత్ అట్మోస్ట్ సిన్సియర్. రేవంత్, ఐ సే దిస్ విత్ అట్మోస్ట్ సిన్సియరిటీ. ఒక్క నిమిషం ఆపండి బ్రదర్, ఇట్లాగా. అరే, ఐఎమ్ సేయింగ్ సంథింగ్ నైస్ అబౌట్ హిమ్, లిజన్. సి అయ్యా, మీకు తెలియదు, ఆగండి. అధ్యక్ష, నాకు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 20 ఏళ్ళ నుంచి తెలుసు, ఒక 18 ఏళ్ళ నుంచి తెలుసు. 2006-07 నుంచి, అంతకంటే ముందు నుంచి కూడా తెలుసు, పరిచయం, మిత్రుడు. మేము కలిసి ఇదే హౌస్లో శాసనసభ్యులుగా కూడా ఉన్నాం. చాలాసార్లు బయట కూడా మాట్లాడుకున్నాం, చాలా సందర్భాల్లో కలిసి మాట్లాడుకున్నాం, ఫ్రెండ్లీగానే ఉండేటోళ్ళం. సరే, లాస్ట్ 10 ఇయర్స్లో చెడింది, అది వేరే విషయం అనుకోండి. అధ్యక్ష, ఐ విష్ మై ఫ్రెండ్ లక్. ఎందుకంటే చిన్న వయసులో మీరు సీఎం అయిన రేవంత్, ఐ కంగ్రాచులేట్ యూ. ఎందుకంటే కష్టపడ్డారు, దక్కా మొక్కిలు తిని మొత్తానికి తప్పే ఉంది బ్రదర్, ఆయనకు లేని అభ్యంతరం మీకెందుకు? సరే, రేవంత్ రెడ్డి గారు అరే కుసో స్వామి, ఎందుకు దీనికి? ఐ యూస్ టు కాల్ హిమ్ రేవంత్ ఓన్లీ. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? సరే, ఓకే. రేవంత్ రెడ్డి గారు, మీ వాళ్ళకి బాధ అవుతున్నట్టుంది, కుసో. అధ్యక్ష, సభానాయకుడిని ఆయనకు లేని బాధ మీకెందుకు స్వామి? అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారికి నేనేమన్నా భయ్. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో నకిలీ ఓట్ల వ్యవహారంపై దర్యాప్తు వేగవంతం చేయాలని ఏపీ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
34,000 దొంగ ఓటర్ కార్డులను సృష్టించిన కేసులో అసలు దోషులను పట్టుకోవాలంటూ ఎస్పీ సుబ్బారాయుడికి బీజేపీ నేతలు వినతి పత్రం ఇచ్చారు. దొంగ ఓట్ల వెనుక వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. మంగినపూడి బీచ్కి సంబంధించి ఆ రోజున పెద్ద ఎత్తున రోడ్స్ డెవలప్ చేయడం కానీ బీచ్ అంతా కూడా హైట్ లేపించడం ఇవన్నీ కూడా లాస్ట్ మేము 14 నుంచి 19లో ఇదంతా కార్యక్రమాలు చేశాం. కానీ గత 5 సంవత్సరాలు పూర్తిగా అసలు వన్ అనేది ఒక్క పారెడు మట్టి కూడా లేదు, ఉన్న మట్టి ఎత్తుకుపోయారు తప్ప ఏం చేయలే. ఇవాళ తిరిగి మళ్ళీ దీన్ని డెవలప్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ మంగినపూడి బీచ్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ని ముఖ్యంగా పబ్లిక్ బీచ్ ఒకటి తయారు చేసుకుని తర్వాత కొంతమంది ప్రైవేట్ బీచ్ కూడా ఇటు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రిసార్ట్స్ అలాగే వాటర్ స్పోర్ట్స్ కి సంబంధించి కానీ కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా వస్తున్నారు. ముందు ఇమీడియట్ గా ప్రజలకి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగే విధంగా ఇక్కడ కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ ని మరి కిరణ్ గారు ఆధ్వర్యంలో డిజైన్ చేయడం జరుగుతుంది. ఈవినింగ్ టైమ్స్ కూడా ఇప్పుడు ఎందుకంటే టైమింగ్స్ 6 గంటలకు చీకటి పడితే ఆపేస్తున్నారు. అలా కాకుండా లైటింగ్ అంతా కూడా పెట్టించి 8 గంటల వరకు సెక్యూరిటీతో కూడినటువంటి సముద్రంలో కూడా ఫ్లోటింగ్ రోప్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ప్రమాదాలు రాకుండా సెక్యూరిటీ కూడా పెంచి నాన్ పొలిటికల్ గా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి మొన్ననే మేము నిర్ణయించుకోవడం జరిగింది. బీడీ కార్మికుల జీవన భృతికై బడ్జెట్ కేటాయించాలని బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని వెంకటేశ్వర మందిర్ సముదాయంతో పాటు జుక్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీడీ కార్మికుల చైతన్య సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు, ప్యాకర్లు, టేకేదారులతో పాటు ఇతర కార్మికులకు కటాఫ్ తేదీ కేటాయించడంతో జీవన భృతి రావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కటాఫ్ తేదీని ఎత్తేసి 4,016 రూపాయల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ బీడీ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. లేని ఏడల తెలంగాణ బహుళజన బీడీ కార్మిక సంఘ ఆధ్వర్యంలో దశల వారీగా ఆందోళన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఎల్టీయూ నాయకులు అంజనేయులు, రాష్ట్ర కోశాధికారి సయ్యద్, గంగాధర్, తెలంగాణ బహుళజన బీడీ టేకేదార్ యూనియన్ జిల్లా నాయకులు, బీడీ కార్మికులు పాల్గొన్నారు. ఏమన్నాడు? అందరికీ జీవన భృతి ఇస్తా, నన్ను అధికారంలో తీసుకురమ్మన్నాడు. ఎప్పుడు 2014లో కేసీఆర్ అనే ఉద్దేశంతో మనం కేసీఆర్ పట్టం కట్టినాం. ఒక ఏడాది దాకా ఇవ్వలేడు. మళ్ళీ మనం యూనియన్లుగా కేసీఆర్ ఎన్నికలలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలా అని మన యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చాలు చేసినాం. అట్లా మనం కొట్లాడంగా 2015 మార్చిలో 1000 రూపాయల జీవన భృతి చాలు చేసిండు. 720 కోట్ల బడ్జెట్ కేటాయించాలి. కేటాయిస్తే తలా 1000 రూపాయలు వచ్చేది. అత్తకిస్తే కోడలికి ఇయ్య, కోడలికి ఇస్తే అత్తకి అని కొర్రీలు పెట్టింది. కేసీఆర్ కుటుంబంలోనే నెల వచ్చిందంటే దాదాపు 12-13 లక్షలు నువ్వు తీసుకుంటున్నావు, మా ఒక్కళ్ళకు ఇంట్లో ఒకటే ఇస్తా అంటే ఇదేం న్యాయం అని అట్లా అంటే అప్పుడు ఏం చేసిండు? అందరికి ఇస్తా అని చెప్పేసి 2014 ఫిబ్రవరి 28 దాకా పిఎఫ్ నెంబర్ ఉన్న వాళ్ళకే ఇస్తా అని అట్లా కటాఫ్ డేట్ పెట్టిండు. మళ్ళీ 2018లో ఏం చేసిండు? ఇప్పుడు మళ్ళీ నాకు ఒకటి మీ అందరికీ 2016 రూపాయలు ఇస్తాను. 2016 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కటాఫ్ డేట్ తొలగించి ఎలాంటి ఆంక్షన్ లేకుండా జీవన భృతి ఇవ్వాలనేది మనం హైదరాబాద్లో మీటింగ్ పెట్టింది. దానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా మనం ఆనాడు పిలిచినాం. రాజీనామా చేసిన వాళ్ళు, లీడర్ల భార్యలు, రకరకాల ఫ్యామిలీల్లో కష్టం లేదు. ఇంకా 30 మంది 2014 తర్వాత పిఎఫ్ నెంబర్ వాళ్ళకి రావడం లేదు అని ఎప్పుడంటే ఈ విషయము ఈ డూప్లికేట్ వాళ్ళని 30 మందిని తొలగించి ఇంకో 30% బడ్జెట్ కేటాయిస్తే అందరికీ 2016 రూపాయలు వస్తాయి. ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు కూడా కేసీఆర్ ఇచ్చే పోటీ 2016 రూపాయలు కాదు, నేను 4,000 ఇస్తా అని చెప్పిండు. మరి నిన్న పెట్టిన బడ్జెట్లో 2 లక్షల కోట్ల పైన మన కార్మికుల వాటా ఏంటి అనేది ఇవాళకి తేల్చలేడు. అంటే మనకి ఎంత కేటాయించాలా? 1,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తే 2014 ఫిబ్రవరి 28వ తారీఖు కటాఫ్ డేట్ను తొలగించి అందరికీ 4,016 రూపాయలు రావాలంటే 1,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలి. ఏపీలోని తూర్పు గోదావరి దేవరపల్లి మండలం ఎర్నగూడెం హనుమాన్ ఆలయంలో చాలీస పారాయణం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కాట్నం సురేష్ కుమార్, వెంకటలక్ష్మి దంపతులు ఏర్పాటు చేశారు. లలితా పరమేశ్వరి భజన మండలి సభ్యులు నిర్వహించిన భజన పారాయణం పలువురిని ఆకట్టుకుంది. పారాయణంలో భక్తులు పాల్గొని విజయవంతం చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతుంది. భారీ వరద కారణంగా 3,79,822 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చి చేరింది. జలాశయం అవుట్ఫ్లో 3,32,447 క్యూసెక్లుగా ఉంది. అప్రమత్తమైన అధికారులు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 883.9 అడుగులకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు నారాయణ పాఠశాల విద్యార్థులు వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మొక్కలు పెంచుదాం, ప్రకృతిని కాపాడుదాం అనే నినాదంతో ర్యాలీ చేపట్టారు. అమరావతి రోడ్డు నుంచి అంబేద్కర్ కూడలి వరకు జరిగిన ర్యాలీలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా విద్యార్థిగా ఉన్నప్పుడు తాను మొక్కలు నాటానని ఎమ్మెల్యే గుర్తు చేసుకున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం ద్వారా ఇలాంటివి పిల్లలతో చేపట్టేవాళ్ళు. మేము కూడా చిన్నప్పుడు ఇలా పిచ్చి మొక్కల్ని తీసేయడం, మొక్కల్ని స్కూల్ ఆవరణలో నాటడం, అలాగే మేము ఉంటున్న ప్రాంతాల్లో కనీసం ఒక 10 మొక్కలనైనా నాటి ఆయన దగ్గర నుంచి మన్ననలు పొందడం, షీల్డ్లు తీసుకోవడం, ప్రశంసా పత్రాలు తీసుకోవడం చేసేవాళ్ళం. ఎంతో ఇన్స్పైరింగ్గా కూడా సమాజంలో కూడా ఎంతో అవేర్నెస్ క్రియేట్ అయ్యేది. గడిచిన రోజులు తీసుకుంటే మొక్కల్ని కంప్లీట్గా కట్ చేయడము, లేదంటే ఎక్కడికక్కడ ఫారెస్ట్ని డిప్లీట్ చేయడమే మనం చూస్తూ వచ్చాము. మళ్ళీ ఇది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని స్కూల్ యాజమాన్యం వాళ్ళు చేపట్టారు. కంటిన్యూ చేయాలి. ప్రతి ఒక్క స్కూల్ కూడా వీరిలాగానే ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళి ఇలాంటి ఒక సమాజ సేవా కార్యక్రమాలు, సమాజ అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాలి అని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.